నమస్తే ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా బస్సు యాత్రపై వైఎస్ఆర్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్ ప్రకటన. ప్రియాంక గాంధీ గారితో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ విన్నపం. సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా బస్సు యాత్రపై వైఎస్ఆర్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్ ప్రకటన. నా పేరు మేడపాటి వెంకట్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ఎన్ఆర్ఐ కన్వీనర్. గత 10 రోజులుగా ఎన్ఆర్ఐస్, వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ 4 బస్సులలో రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్రలో తిరగడం జరిగింది. వివిధ దేశాల నుంచి, అంటే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూరోప్, యూకే, యూరోప్లో మల్టిపుల్ కంట్రీసు, సింగపూరు, మలేషియా, గల్ఫ్ కంట్రీసు, ఆస్ట్రేలియా, ఇట్లా వివిధ దేశాల నుంచి మన తెలుగువారు స్వచ్ఛందంగా వారంతటి వారు ఇక్కడికి రావడం ఒక 2-3 వారాల క్రితం. వారందరూ రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నిటినీ దూరాల నుంచి, ఆ దేశాల నుంచి చూశారు. కాబట్టి వాటన్నిటినీ ప్రజల స్పందన ఎట్లా ఉందో చూడడము, అట్లానే వారు వై ఏపీ నీడ్స్ జగన్ అగైన్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి, మనకి వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఎందుకు కావాలి అన్న దాన్ని ప్రజల్లో వివరించి చెప్పడం కోసం డేటా అంతా కలెక్ట్ చేసుకొని, మన సెంట్రల్ సోర్సెస్ నుంచి ఉన్న డేటా ఉంది, క్యాగ్ ఇచ్చింది ఉంది, ఆర్బీఐ ఇచ్చింది, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, వీటన్నిటిని క్రోడీకరించుకొని ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇంత చక్కటి ప్రభుత్వము, ఇంత అభివృద్ధి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందన్న దాన్ని ప్రజలతో పాలు పంచుకుంటూ, ముఖ్యంగా పట్టణాల్లో పాలు పంచుకుంటూ, అట్లానే వారి స్పందన కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 10 రోజుల క్రితం మొదలైన ఈ పాదయాత్ర నిన్నటి సాయంత్రానికి ముగిసింది. ఈ పాదయాత్రలో 4 బస్సుల్లో అటు వైజాగ్ రీజియన్ ఒకటి, ఇటు రాజమండ్రి కాకినాడ రీజియన్ ఒకటి, అట్లనే విజయవాడ గుంటూరు ఒకటి, నెల్లూరు బియాండ్ అంటే రాయలసీమ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో, ఈ రకంగా దాదాపు 200 పైచిలకు ఎన్ఆర్ఐస్, కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా, ఇంటలెక్చువల్స్ కూడా వారితో కలిసి ఈ బస్సు యాత్రల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రత్యక్షంగా ఆన్ గ్రౌండ్ చూసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ముఖ్యంగా మీరు కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఎన్ఆర్ఐస్ తిరిగి బస్సెస్లోంచి దిగి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారితో కొంత మమేకమై, వారితో కొంత కాన్వర్జేషన్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ వారి స్పందన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్ఆర్ఐస్ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. ఏమంటే ఎన్ఆర్ఐస్ దూరం నుంచి గమనిస్తూ ఇంత అభివృద్ధి జరిగింది, ఇంత సంక్షేమం జరిగింది, అయినా కానీ కొన్ని పచ్చపత్రికల ద్వారా కొంత రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంది, లేదంటే అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి, అది ప్రజల్లో ఏమాత్రము వారేమన్నా వింటున్నారా, వారికి ఏమన్నా అటువంటి వాటి వల్ల అపోహలు కలుగుతున్నాయా అన్నదాన్ని చూడ్డానికని గమనిస్తే ముక్త కంఠంతో ప్రజానీకం మొత్తము, ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వారు, దాదాపు ఎగువ మధ్యతరగతి వారు అందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం చేశారో దాని గురించి ఇంత దాదాపు 87% ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేరిన విషయాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 14 నుంచి 19లో ఉన్న ప్రభుత్వం ఏమీ చేయకపోవడము, ఒక 5 సంవత్సరాల్లోనే, గత 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున చేయడం అనే దానికి అందరూ కూడా పూర్తిగా ఆనందంతో, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక మేనిఫెస్టో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటోతో ఉన్న ఆ ప్యాంఫ్లెట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే వారు టక్కని చేతిలోంచి తీసుకొని దాన్ని గుండెలకు హత్తుకోవడము, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద ముద్దులు పెట్టడము, కొన్నిసార్లు వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు కూడా కారిపోతూ, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు ఈ 5 సంవత్సరాల్లో, ఎట్టి పరిస్థితుల్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అనుకుంటూ పదే చెప్తూ వారందరూ ఎప్పుడెప్పుడు 13వ తారీఖు ఓటు వేద్దామని ఎదురు చూస్తున్న సందర్భాలు చాలా చోట్ల కనపడ్డాయి.
ముఖ్యంగా మీకు పట్టణ ప్రాంతాల్లో సామాన్య ప్రజానికము ఇప్పుడు ఒక ఆర్కే బీచ్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో తిరుగుతున్న సందర్భంలో అన్ని రకాల ప్రజానీకము అన్ని తరగతుల వారు ఆ బీచ్లో ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి చోట్ల కూడా ఎన్ఆర్ఐస్ కొంత అందరితో కలుస్తూ మాట్లాడుతూ వారితో డిస్కస్ చేస్తున్న సందర్భాల్లో వారే కొన్ని చెప్తా ఉన్నారు. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడము, 2,31,100 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడము, అట్లానే ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తే అరకొర చేయడం, ఓన్లీ 32,000 ఉద్యోగాలు మాత్రమే అప్పుడు జరగడం, ప్రైవేటు సంస్థల్లో జాబ్స్ విషయాల్లో కావచ్చు, ఎంఎస్ఎంఈలు మనకి ఇంతకుముందు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లోనే 4 లక్షల పైచిలకు ఎంఎస్ఎంఈస్ రావడము, దాని ద్వారా 26 లక్షల పైచిలకు ఉద్యోగాలు రావడం, అట్లానే పెద్ద పెద్ద సంస్థ. ప్రియాంక గాంధీ గారితో కలిసి కామారెడ్డి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గెలిపించడానికి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నుంచి తాండూర్ నుంచి కామారెడ్డికి మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ రోజు వచ్చిండ్రు. మీరందరూ పెద్ద ఎత్తున ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాంధీ గారు కామారెడ్డికి వచ్చిండ్రు. పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. ఇవాళ మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, రిజర్వేషన్లు తొలగించాలని, 400 సీట్లు గెలవాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి పేదవాళ్లకు అండగా నిలబడి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీలను ఈ రాజ్యాంగాన్ని రక్షించాలని, రిజర్వేషన్లు పెంచాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు. మిత్రులారా, ఈరోజు నఫరత్ के बाजार में मोहब्बत की दुकान खोलने का राहुल गांधी इस देश में नफरत फैला के धर्म के बीच में, जातियों के बीच में, परिवारों के बीच में नफरत फैला के चुनाव जीतने के लिए और नरेंद्र मोदी जी ने कोशिश कर रहा है. इसीलिए मेरे भाई बहनों से एक ही गुजारिश है, 2 परिवारों का वार जंग चल रहा है. नरेंद्र मोदी जी का परिवार ईडी, इनकम टैक्स, सीबीआई, दिल्ली पुलिस, अदानी, अंबानी, नरेंद्र मोदी परिवार और राहुल गांधी जी के परिवार, शहीद हुई इंदिरा गांधी जी, शहीद हुआ राजीव गांधी जी, सोनिया जी, प्रियंका जी, रेवंत, सुरेश शेट्टर, शब्बीर अली, दामोदर जी, लाखों करोड़ों कांग्रेस कार्यकर्ता राहुल जी के परिवार. इसीलिए ये वार में, ये जंग में मोदी जी परिवार को हरा देंगे, राहुल जी परिवार को जिताएंगे. आप लोग तैयार हैं? तैयार है? तैयार है? तैयार है? जय कांग्रेस. सुरेश शेट्टर గారికి 1,00,000 మెజారిటీ ఇవ్వాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్క అనాలి. 1,00,000 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 जय कांग्रेस. हस्तं गुर्तुगे, हस्तं गुर्तुगे
ధన్యవాదాలు మిత్రులారా. బాబు మీరు ఇవాళ కామారెడ్డికి ప్రియాంక గాంధీ గారు రాహుల్ మన ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు. తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆశీర్వాదం మనకేనా? पीछे जाए थोड़ा सही साथ సార్ అలా తీసుకుని జరగాలి మీరు మీడియా జరగాలి కెమెరా ఫోటోగ్రాఫర్ సార్ తీసుకుంటూ జరగాలి కింద పడిపోతారు జాగ్రత్త పబ్లిక్ हो गए सर पक्का अंदर श्रीधर अण्ण ఒక నిమిషం सर इटू सर इटू सर इटू दार इटू गोविंदा 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 सर इटंडी सर इटंडी प्लीज पक्का రండి అమ్మా సాయినాథ్ సార్ దారి పక్క జరిపి మీడియా మిత్రులు దయచేసి కొంచెం వెనక్కి రైట్ 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 తీసుకున్నాడు
सर नारायण चलो రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ విన్నపం చేశారు. అందరికీ నమస్కారం. మే 13వ తారీఖున మీరందరూ కూడా ఉదయమే వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ నిండు మనసుతో రావాలి. ఎందుకంటే ఏ విధంగా కష్టపడి ఒక పొత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఒక మంచి నాయకత్వం ఇస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించారు. అందులో మనందరం కూడా భాగస్వాములం. దయచేసి ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోట అద్భుతం విజయం సాధించే విధంగా మీరు సహకరించండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ప్రతి ప్రాంతంలో కూడా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సహకరించి వాళ్ళ విజయం కోసం మీరందరూ తోడ్పడతారని, ఈ బాధ్యత మీరందరూ కూడా మన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చేసింది సంక్షేమం కాదు, సంక్షోభం. దాన్ని అధిగమించి మన అభివృద్ధికి పొందాలో ముందుకెళ్లాలంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని మనం ప్రభావితం చేసే విధంగా, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ తరఫున మనం అందరం కూడా నిలబడి మన రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొద్దాం. దానికి మీ అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనారయ్య ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదును చేశారు. ఆర్మూర్లో తన మాల్కు సంబంధించిన 7.50 కోట్లు ఇప్పటికే చెల్లించినప్పటికీ బకాయిలు ఉన్నట్లు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. కావాలని పోలీసులు ఆర్టీసీ అధికారులను మాల్కు పంపించి తమను బద్నాం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ చెల్లించకుండా సజ్జన స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. టైర్లు, డీజిల్, స్క్రాప్, కొత్త బస్సుల కొనుగోలు పేరుతో ఆయన కమిషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. సజ్జన సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలోనే 1000 కోట్ల ఆస్తులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పని చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే విచారణ చేసి సజ్జనాను సస్పెండ్ చేయాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎన్డీపై ఫిర్యాదు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మరియు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పాల్గొన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా పై క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు భారీ అంచనాలే ఉండేవి. కానీ క్రమశిక్షణ లేమితో పృథ్వీ అవస్థలు పడుతున్నాడు. మైదానం ఆవల అనేక కాంట్రవర్సీలతో పతక శీర్షికలో నిలుస్తున్న పృథ్వీ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ పృథ్వీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పార్టీలను కట్టిపెట్టి ఇక ఆటపై దృష్టి పెట్టాలని అన్నాడు. ఈ ఏడాది నేను అతడిని అంతగా గమనించలేదు, కానీ అతడు మళ్ళీ క్రికెట్ మూల సూత్రాలపై దృష్టి పెట్టాలి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి గొప్ప స్కోర్లు సాధించాలి. పార్టీలపై కాక ఆటపై దృష్టి పెట్టాలి. అతనిలో ఇంకా బోల్డంత క్రికెట్ మిగిలి ఉంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి సెంచరీలు సాధించి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలి. అతడికి ఇదొక్కటే మార్గం, షార్ట్ కట్లేమీ లేవు. పృథ్వీకి ఇంకా సమయం మిగిలి ఉండటం కలిసి వచ్చే అంశం. ఇక పృథ్వీ రెగ్యులర్ గా ఆడాలి. మైదానం ఆవలకు కూడా తనపై దృష్టి సాధించాలి. ఇక దృష్టి పెట్టాలి. రిటైర్డ్ అయ్యాక కావాల్సిన పార్టీలు చేసుకోవచ్చు, ఎవరు పట్టించుకోరు. ఇక ఇప్పుడు మాత్రం కేవలం క్రికెట్ పై దృష్టి పెట్టాలని వసీం సూచించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. తొలి 4 స్థానాల్లో నిలిచేందుకు శ్రమిస్తోంది. చివరి 2 మ్యాచ్ల్లో గెలిపే లక్ష్యంగా కష్టపడుతోంది. మండలానికి చెందిన మంగవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి 600 మెజార్టీ తీసుకొస్తామని సర్పంచ్ వంగలపూడి సరస్వతి రామారావు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నాలు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజం ఎమ్మెల్యే కంబాల జోగులను పాయకరావుపేట పంపించడం ఎంతో ఆనందదాయకమని జగన్ అభినందనలు తెలిపారు. నాయకులు కోనే పూతారావు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజల ఇబ్బందులు పడ్డమే తప్ప ఏముండదని, దానికి ఉదాహరణగా వృద్ధులను బ్యాంకులకు పంపించడానికి అడ్డుపడ్డ చంద్రబాబుకు ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ కంబాల జోగులు ఎమ్మెల్యే అవుతారన్నారు. కార్యక్రమంలో బోడపాటి సత్యబాబు, కోనే చిన్నబాబు, దేవరపు రమణారావు, పడాల వెంకటసూరి, మాకిరెడ్డి అబ్బాయి స్కూల్ చైర్మన్ పడాల నానాజీ, డైరీ చైర్మన్ వంగలపూడి రంగ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వినియోగించుకోవాలి అన్నది ఒకటే తప్ప ప్రజలకి వేరేదేమీ ధ్యాస లేదు.
వాళ్ళకి ఏదో ఇస్తారు ఏదో ఆశించి కాకుండా ఆ పథకాలు మాకు ఎల్లప్పుడూ మాకు కొనసాగాలని ఒకే ఒక ఆకాంక్షతో మేము అతని జగన్ గారి తాలూకా ప్రభుత్వాన్ని మేము బలపరచాలి, ఆయనకే మళ్ళా మేము పట్టం కట్టాలని ఒకే ఒక ఆకాంక్షతో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి జగన్ గారు ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ తాలూకా ప్రభుత్వానికి మేము ఓటేసి తీరుతామని ప్రతి మహిళ ప్రతి గడప గడపకి మేము ఎప్పుడైతే వెళ్ళామో ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళ మేము వైఎస్ఆర్కి మాత్రమే ఓటేస్తాము అని మహిళ ముక్త కంఠంతో మాకు చెప్తుంటే మేము ఆ చెప్పిన విధానాన్ని మేము ఎంత సంతోషిస్తున్నాం అంటే ఖచ్చితంగా మంగవరం గ్రామంలో మాకు 600 నుంచి 800 మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాకు మంచి ఎమ్మెల్యేని మాకు ఇచ్చారు. మాకు దాని గురించి మాకు మా ఊరు మంగవరం నిన్న ఊరేంపు పెట్టాం. నిన్న ఊరేంపులో 1000 మంది లేడీస్ అయితేనే, మామూలు జెంట్స్ అయితేనే, పిల్లలు అయితేనే అందరూ వచ్చి 1000 మంది మేము బ్రహ్మరథం పెట్టారు మంగవరం. ఊరంతా ఏకంగా డ్యాన్సులతోటి ఆడవాళ్ళు ప్రతి ఆడది కూడా డ్యాన్స్ చేసి పెంచి గొప్పగా చేశారు. ఎవరు కూడా పోకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోయిందాక కూడా ఎవరు ఒక మనిషి కూడా వెళ్ళకపోకుండా తిరిగారు. కొన్ని ఊళ్ళో అయితే వెళ్ళిపోతుంటారు. అలాగే మా ఊర్లోనే ఎవరు కూడా వెళ్ళకుండా కడకి ఎమ్మెల్యే గారు ఉన్నంచేపు ఆయన చేపెట్టినాక కూడా ఏ ఒక్క మనిషి కూడా ఆడమనిషి కూడా రాత్రి 10 అయినా సరే ఎవరు వెళ్ళకుండా ఉండి మంచి బ్రహ్మరథం పెట్టారు. కానీ మాకు మంచి ఎమ్మెల్యే గారిని మాకు ఇచ్చారు. కంబాల జోగులు గారిని మాకు జగన్ గారు మాకు ఇచ్చినందుకు మేము అందరూ ఎంతో సంతోషించి మేము వచ్చేసి మెజార్టీతో గెలిపించాం. రేపు 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంగవరం గ్రామంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించబోతున్నారు. అది వీళ్ళు చెప్పడం జరిగింది కదా. మొన్న రోజున ఈ వీళ్ళందరినీ కూడా ప్రతి ఇంటికి కూడా పొద్దుట 1వ తారీఖున పొద్దుటే వాలంటీర్లు వచ్చి ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ గడగడపకి వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పిటిషన్ వల్ల మొత్తం వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకు చాలామంది 30-40 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అటువంటి పని చేసే ఆ వేళ నుంచి కూడా మొత్తం రివర్స్ అయిపోవడం జరిగింది. ఈ వేళకు కూడా వాళ్ళందరూ కూడా ఈ వేళ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కూడా మొన్న కూడా మళ్ళీ 2వ నెలలో కూడా వాళ్ళు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోమని చెప్పడం వల్ల ఆ ముసలోళ్ళు ఎవరికి ఏ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఏ బ్యాంక్ ఎక్కడ ఉంది తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఎండల్లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఆ డబ్బులు ఇంకా కొంతమందికి రాలేదు. 1500 సగం వచ్చి సగం అందులో ఉండిపోయేట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుని కూడా మేము వెళ్తుంటే ఆ విషయాలు చెప్పి పాపం బాధపడుతూ ఉన్నారు. ఇంత గొప్పగా చేస్తున్న మనీ మా స్కీముల్ని పాడు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ విధంగా తెలుగుదేశం జనసేన ఈ యొక్క బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఒక కంకణం కట్టుకుని ప్రజల్ని చాలా అగాధంలో తోసేవాళ్ళని నిర్ణయం వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వల్ల పొందే లాభాలు కానీ, ఈవేళ నాడు నేడే కార్యక్రమంలో హాస్పిటల్స్ కానీ, మన స్కూల్ కానీ అవి చూసి ఇవాళ ఓటు వేయవలసిందిగా మేము కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో గల భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలో సిఐ శ్రీనివాస్ మరియు ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు మరియు తెలంగాణ పోలీసులచే మార్క్ డ్రిల్ బెంగల్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా లింబాద్రిగుట్ట కమాన్ అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. TV9 वाला भाई अपना चलो अपना
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా బస్సు యాత్రపై వైఎస్ఆర్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్ ప్రకటన. ప్రియాంక గాంధీ గారితో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ విన్నపం. ఇవే బులెటిన్ లో డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.